రాండి ముందర రాజు కింది కంటరా అన్నా వస్తున్నా కిందికి రా బైక్ జనరల్ పోండి పైకి తీసుకోమండి జెండా పట్టు పైకి కట్టుకుంటున్నాం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్పడినారో వాళ్ళని శిక్షించాలి. లేదంటే ఇది ఘర్షణలకు దారితీస్తుంది. ఏదైనా సరే పోలీసులు ఇంకా సరైన చర్య తీసుకోకుంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరు ఉండాలో మీద చర్యలు తీసుకునే కార్యక్రమం అవుతుంది. కాబట్టి నేను ఈరోజు డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి కానీ చెప్తున్నాను, మీరు ఏదైనా సరే నిష్పక్షపాతంగా దీని మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలి. రెండోది నేను గవర్నమెంట్లో కూడా చెప్తున్నాను, ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని కక్ష సాధింపులు ప్రజలు మీకు ఇచ్చింది అధికారాన్ని ఇచ్చినది మీరు ఏదో అభివృద్ధి చేయమని ఇచ్చినారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగాలు లేకుంటే దాడులు, పోలీస్ కేసులు, ఇట్లా విగ్రహాలను ధ్వంసం చేయడము ఇవన్నీ అనాగరికమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఇటువంటి కార్యక్రమాలు మానుకోకుంటే ప్రజలే గవర్నమెంట్ మీద తిరగబడే రోజు ప్లేస్ చేయకుండా ప్లాంట్ చేయకుండా తప్పకుండా ఎవరైతే ఈ తప్పుకు పాల్పడినారో, ఈ దుర్మార్గానికి పాల్పడినారో వాళ్ళు తప్పకుండా శిక్షించబడాలి. రాబోయే కాలంలో మళ్ళీ తెలుగుదేశం మళ్ళీ అధికారం అనేది శాశ్వతం కాదు. ఇదే పరిస్థితులు రేపొద్దున పునరావృతం కావచ్చు. మా కూరంలో ప్రస్తుతానికైతే ఇటువంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు, ఇది మొదటిది. కానీ ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మీరు చేసే పనికి రేపు పొద్దున భవిష్యత్తులో ఈరోజు మీరు చేసేటువంటి అట్రాసిటీస్ ఏవైతే ఉన్నాయో దుర్మార్గాలకి భవిష్యత్తులో రెండింతలు అనుభవించే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే వాంటెడ్లీ చేసి ఉండొచ్చా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కానీ లేకుంటే పేరు కానీ ఎక్కడ ఉండకూడదనే ఒక ఆలోచనతో ఒక దురుద్దేశంతో ఈ యొక్క ఘటనకు పాల్పడించా? మేము కూడా అదే భావిస్తున్నాం. ఎందుకంటే కోడుమూరు నియోజకవర్గం చాలా ప్రశాంతమైనది, మునిపోయినట్టు ఇటువంటి ఘటనలు జరగలేదు. కానీ ఇవి గత 9 నెలల్లో కోడుమూరులో కూడా విపరీత పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ విపరీతమైన పరిస్థితులు, ఎన్నడూ లేని పరిస్థితులు చూస్తున్నాం. తప్పకుండా వాళ్ళ పనే ఉంటుంది. ఇక్కడ ఏదో తెలుగుదేశం పార్టీ ఏదో గాలివాటంలో గెలిచింది, దాన్ని ఏదో ఇది వాళ్ళ నాయకుల యొక్క కృషి అనో లేకుంటే కార్యకర్తల యొక్క కృషి అనో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇదేదో ప్రజలకు కొన్ని పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ఏ విధంగా జరిగింది అదే విధంగా కూడా ఇక్కడ కూడా జరిగింది, దాన్ని ఏదో వాళ్ళు బలపరుచుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో లేనిపోనివన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఎన్నడూ చాలా ప్రశాంతమైన నియోజకవర్గం, ఇటువంటివన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళు వీటన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టాలా. నేను నిన్న కూడా మొన్న వేరే వెల్దుర్తి మండలంలో గ్రామంలో చూశాను. ఒక నాయకుడు ఎల్బండ అనే గ్రామం, లక్ష్మీనగరం అనే గ్రామంలో తన సొంత ఖర్చుతో మన ఆర్బీకే సెంటర్కు జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని పెట్టారు. ఎలక్షన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మాత్రమే తీసేసి మిగతా అంతా కూడా అట్లే పెట్టారు, ఆ బిల్డింగ్ అంతా కూడా. కానీ నిజంగా చాలా హాస్యాస్పదం ఇవన్నీ కూడా.
జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాజశేఖర రెడ్డి గారిని కానీ ఒకవేళ ఈ విగ్రహాల పరంగా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, లేకుంటే ఏదో శిథిలావస్థకు తీసుకురావచ్చు, కానీ ప్రజల హృదయాల్లో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఉన్నారు. వాళ్ళని ఎప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా వాళ్ళిద్దరిని కూడా మతికి పెట్టుకునే విధంగా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటాం. చెప్పండి, అంటే ఎట్లా ఉంటుంది అంటే